ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు విశ్వాసివైతే, నీ చుట్టూ చాలా మంది అవిశ్వాసులు ఉంటారు కదా. విశ్వాసి అవిశ్వాసుల్ని డిస్టర్బ్ చేస్తాడు. వాళ్ళు కంఫర్టబుల్గా ఉండలేరు నువ్వు విశ్వాసి అయితే. ఎలాగండి అంటారేమో, ఫర్ ఎగ్జాంపుల్, మీకు 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ 10 మంది మందు కొట్టి సిగరెట్లు తాగేవాళ్ళు. నువ్వు తాగవు. నువ్వు గదిలోకి రాగానే వాళ్ళలో ఒక విధమైనటువంటి టెన్షన్ ఉంటుంది. ఈడొచ్చాడు రా తలగా నొప్పాడు. అది బయట చెప్పపోవచ్చు, వాళ్ళకు ఉంటుంది. అర్థమైందా? 10 మంది బల్ల కింద చేతులు పెట్టేవాళ్ళు అయితే, నువ్వు బల్ల కింద చేతులు పెట్టకుండా ఉండి వాడితే, నువ్వు గదిలోకి రాగానే డిస్టర్బెన్స్ ఉంటుంది. ఒక్క డానియల్ బబులోన్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీస్ అందరిని డిస్టర్బ్ చేశాడు ఆయన. ఒక్క డానియల్. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటి తెలుసా? ఇఫ్ యువర్ ప్రెసెన్స్ ఈజ్ నాట్ డిస్టర్బింగ్ టు యువర్ అన్బిలీవింగ్ ఫ్రెండ్స్, ప్రాబబ్లీ యు ఆర్ లివింగ్ ఎ కాంప్రమైజ్ లైఫ్. Am I clear? నువ్వు విశ్వాసివై ఉండి నీ చుట్టూ ఉన్నటువంటి కొలీగ్స్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయలేకపోతున్నావంటే నువ్వు రాజీ పడే జీవితాన్ని జీవిస్తున్నావేమో.